హాయ్ వెల్కమ్ టు జేస్పాన్ సర్వీసెస్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూటీఐ పాన్ 2.0. ఇది కొత్తగా వచ్చిన సర్వీస్ అండి. అసలు ఈ సర్వీస్ ఏంటి, దీంతో యూజెస్ ఏంటి, అసలు ఈ సర్వీస్ ఎందుకు తేవాల్సి వచ్చింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలో లాస్ట్లో చెప్తాను. దీంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏ రూల్స్ పాటించాలి అనేది మీకు వీడియో ఎండింగ్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా అసలు ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ మాత్రం మీకు కంప్లీట్గా ముందు స్టార్ట్ చేసి చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ యూటీఐ పాన్ 2.0 అనే ఆప్షన్ ఉంది కదా. సో మనం ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ముందు మనకి అప్లై పాన్ కార్డ్ ఉంటుంది. తర్వాత మనం అప్లై చేసిన ఏ అప్లికేషన్స్ మనం చేసామనేది హిస్టరీ అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ముందుగా మనం ఇక్కడ అప్లై పాన్ కార్డ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ముందు స్టెప్, మీరు ఫ్రెష్ గా స్టార్టింగ్ ఒకవేళ ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు యాక్టివేషన్ సర్వీస్ ఛార్జ్ అయితే అప్లికేబుల్ అవుతుందండి. దానికి సంబంధించిన మీకు డీటెయిల్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఆ అప్లికేషన్ ఛార్జ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ ఫామ్లో వచ్చేసి మనకి కంప్లీట్గా ఏ స్టెప్లో ఏ ప్రూఫ్స్ పెట్టాలి, ఏ మనకి పాసిబిలిటీ ఉండో, ఏ పాసిబిలిటీ ఉంటుంది అనేది మనకి ఇక్కడ రెడ్ కలర్లో కంప్లీట్గా ఇస్తారండి. సో ఇది ఒకసారి మీరు డీటెయిల్గా ఈ ఫామ్ అనేది డీటెయిల్గా ఒకసారి చదువుకోండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ప్రతి పార్ట్కి ప్రతి ఆప్షన్కి మనకి డీటెయిల్గా ఈ రెడ్ కలర్ దాంట్లో మనకి మెన్షన్ అయితే చేసి ఉంటారు. ఒకసారి అది గమనించుకొని చదువుకొని డీటెయిల్గా మీరు ఫామ్ అనేది ఫిల్ చేయండి. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీటెయిల్గా చూసేసుకొని చేయండి. వచ్చేసి మనకి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెప్తాను ముందు మీకు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ అప్లికెంట్ కేటగిరీ వచ్చేసి ఇండివిడ్యువల్ ఉంటుందండి. ఇందులో మనకి ఫర్మ్ కానీ ట్రస్ట్ కానీ వీటికి సంబంధించి అప్లికేషన్ ఏది చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఒక్క ఇండివిడ్యువల్ మాత్రమే చేయడానికి వస్తుంది. ఇండివిడ్యువల్ అప్లికేషన్ చేయడానికి మాత్రమే ఇందులో పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేసుకుంటాం. టైటిల్ మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా. లేడీ అయితేనేమో శ్రీమతి కానీ, లేదంటే మ్యారేజ్ కాకుండా ఉంటే కుమారి కానీ సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ జంట అయితే శ్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇదంతా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో అది మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్. సో ఈ డీటెయిల్స్ వచ్చేసి మనం యాజ్ పర్ ఆధారే ఫిల్ చేయాలండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర సర్ నేమ్ కూడా ఉంటుంది. సో ఆ సర్ నేమ్ చూసేసి మనకు ఆధార్లో ఫస్ట్ ఇనిషియల్ ఉంటుంది, తర్వాత కామన్ గా పర్సన్ నేమ్ ఉంటుంది. సో అవి కాకుండా ఏం చేస్తారంటే లాస్ట్ నేమ్ సర్ నేమ్ దగ్గర సర్నేమ్ అనేది లాస్ట్ నేమ్లో ఇస్తారు. సో అది రాంగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆధార్లో మొదట మనకు ఏ అక్షరం అయితే ఏ పేరు అయితే మొదలవుతుందో అది ఇంటి పేరైనా అవ్వచ్చు, లేదంటే పర్సన్ పేరైనా అవ్వచ్చు. ఏదైతే మనకి ఆధార్లో మొదటి పేరు మొదలవుతుందో ఆ పేరు మాత్రమే మనం ఫస్ట్ నేమ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. నేను ఇక్కడ కంప్లీట్గా పర్సన్ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని నేను కంప్లీట్గా ఫిల్ చేశానండి. ఇక్కడ వచ్చేసి పర్సన్ నేమ్ షేక్, తర్వాత మిడిల్ నేమ్ ఉంది, తర్వాత లాస్ట్ నేమ్ ఉంది. సో ఆ 3 నేమ్స్ అనేది నేను పార్టిషన్ చేసుకొని నేను యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా నేను ఈ ఆప్షన్స్లో నేను ఫిల్ అయితే చేశాను. తర్వాత అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా, 0101 అయితే మనం ఎంటర్ అయితే చేసుకుంటాం. తర్వాత వచ్చేసి అప్లికెంట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబరు, తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింగిల్ లెటర్ మాత్రం నాట్ పాసిబుల్. సింగిల్ లెటర్ అయితే అప్లికేషన్ ఇందులో చేయకండి. ఓన్లీ ఫుల్ ఫామ్ ఉన్న అప్లికేషన్స్ మాత్రమే ఇందులో మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబరు, తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తాను. నేమ్ యాజ్ పర్ ఆధార్ కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ది మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, మీకు సాఫ్ట్ కాపీ ఏ మెయిల్కి అయితే రావాలనుకుంటుందో ఆ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ చూసారు కదండి. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది అప్లికెంట్ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది కదండి, ఫాదర్ నేమ్ ఫిల్ చేసేసుకుంటాము. ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేసుకుంటాము కంప్లీట్గా. ఫాదర్ నేమ్ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ గమనిస్తే మీరు అడ్రస్, మనకి అప్లికేషన్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో అప్లికెంట్ అడ్రస్, కంప్లీట్గా అడ్రస్ అనేది ఫిల్ చేసుకుంటామండి. అడ్రస్ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, అంటే ఎంటర్ చేసుకుంటాం. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే గెట్ ఏవో డీటెయిల్స్ అనేది ఉంటాయండి. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మాన్యువల్గా మీకు ఐడియా ఉంటే మాన్యువల్గా క్లిక్ చేయండి, లేదు అనుకుంటే గెట్ ఏవో డీటెయిల్స్ అని క్లిక్ చేసినా, లేదంటే ఇక్కడ కర్సర్ క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఏవో కోడ్ అనేది ఫెచ్ అయిపోయి
ఫిల్ అయితే అయిపోతాయి. తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో కంపల్సరీ మీరు ఆధార్ కార్డు ఇష్యూడ్ బై ఆధార్ కార్డు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి, మీరు ఇవేం కదిలించకండి. తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, ఇక్కడ మీకు ఏదైతే అప్లికెంట్గా పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది మీరు కామన్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కెపాసిటీ వచ్చేసి ఇక్కడ మీకు రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫైయర్ నేమ్ వచ్చేసి మీరు అప్లికెంట్ నేమ్ అనేది ఫిల్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత వెరిఫికేషన్ ప్లేస్ వచ్చేసి విలేజ్, ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఒకసారి ఫామ్ అనేది కంప్లీట్గా మొత్తం ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా, నేమ్ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా, యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేశారా లేదా, డీటెయిల్గా కంప్లీట్గా చూసేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి మీకు ఇక్కడ సబ్మిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటు గమనిస్తే ప్లీజ్ వెరిఫై ఆల్ డీటెయిల్స్ బిఫోర్ క్లిక్ సబ్మిట్ బటన్. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు కంప్లీట్ ఫామ్ అనేది ఒకసారి చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్టర్ సబ్మిట్ అమౌంట్ రిఫండ్ నాట్ పాసిబుల్. మీకు ఒకవేళ మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయింది అంటే మీకు రీఫండ్ అనేది నాట్ పాసిబుల్, మీకైతే రీఫండ్ అనేది రాదు. అది మాత్రం గమనించుకోండి. ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు పాపప్ వస్తుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్. మనం ఓకే అనేది క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీకు జనరేట్ రిసిప్ట్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జనరేట్ రిసిప్ట్ అనేది క్లిక్ చేయండి. అలా మనకి జనరేట్ అప్లికేషన్ అని చెప్పారు, జనరేట్ రిసిప్ట్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాన్ కార్డ్ హిస్టరీ, మన UTI 2.0లోనే పాన్ కార్డ్ హిస్టరీ అని ఉంటుందండి. ఇది మనం క్లిక్ చేసేసుకుంటే మనకి ఇక్కడ స్టేటస్ ఏదైనా ఫెయిల్ అయి ఉన్నా తర్వాత లేదనుకుంటే ఏదన్నా మనకి అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయ్యి ఉన్నా వెంటనే మనకి రిసిప్ట్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే రిసిప్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి రిక్వెస్టింగ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి మనకి ఓకే అయిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. అప్లికేషను రిసిప్ట్ అక్నాలెడ్జ్మెంట్ రెండు మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయండి. ఇక్కడ గమనించారా మీరు, అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, ఇక్కడ ఫామ్ ఉంది, ఇక్కడ రిసిప్ట్ ఉంది. సో రిసిప్ట్ అనేది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇక్కడ డైరెక్ట్ మనకి జనరేట్ అయి ఉంటుంది. ఇదొకటైతే మనకి ఇక్కడ గమనిస్తే ఫామ్ ఉంది. ఈ ఫామ్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్ త్రూ ఫామ్ అనేది మనకి డైరెక్ట్ అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసామా, మనకి PSA లాగిన్లో ఎలా అయితే అప్లికేషన్ మనకి వస్తుందో సేమ్ అదే కంటెంట్ డీటెయిల్తో మనకి అప్లికేషన్ ఆటోమేటిక్గా మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం, తర్వాత ప్రింట్ తీసుకుంటాము. ప్రింట్ తీసుకున్న తర్వాత ఫొటోస్ అనేవి అటాచ్ చేస్తాము. ఇక్కడ ఫొటోస్ అనేది అటాచ్ చేసిన తర్వాత అప్లికెంట్ ద్వారా సైన్ చేయించుకుంటాము. సైన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో బాటంలో సైన్ చేయించుకుంటాము. ఈ అప్లికేషన్ తర్వాత ఆధారు మూడు కలిపి మనం 150 DPI టు 200 DPI గుర్తుపెట్టుకోండి. 150 DPI నుంచి 200 DPI మధ్యలోనే మనం స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి మొత్తం స్కాన్ చేసుకున్న తర్వాత అంటే మనం స్కాన్ చేసుకొని ఒక డాక్యుమెంట్గా మనం జనరేట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఆధార్, ఈ మూడు కలిపి మనం జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే మీరు గమనిస్తే అప్లికేషన్ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ అనేది ఉంటుందండి. ఈ అప్లోడ్ బటన్ అనేది క్లిక్ చేయాలండి. మనకు అప్లోడ్ బటన్ అనేది క్లిక్ చేసిన వెంటనే ప్రాసెసింగ్ జరుగుతుంది, పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుందండి. మనకి ఇక్కడ పాన్ ఫామ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ PDF మనం 2 MB బిలోలో మనకి PDF అనేది రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మీరు గమనిస్తే మనం PDF అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా PDFలో ఉన్న పేజెస్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో మనకి ఫోటో సైన్ క్రాప్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఫోటో సైన్ క్రాప్ చేసుకోవాలి కాబట్టి మనకి ఏ పేజ్ అయితే ఉంటుందో ఆ పేజ్ని మనం క్లిక్ చేస్తే మనకి బాటంలో ఆ పేజ్ అనేది సెలెక్ట్ అవుతుందండి. మనకి క్రాప్కు సింబల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫోటో క్రాప్ చేయాలి కాబట్టి ఫోటో ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాం. సో ఇమేజ్ అనేది క్రాప్ అయింది. తర్వాత సైన్ చేయాలి కాబట్టి సైన్ ప్లేస్లో మనం సేమ్ ప్రొసీజర్ అండి, సైన్ ప్లేస్లో మనం క్రాప్ చేసుకుంటాం. సైన్ క్రాప్ అయింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుందండి. ఫైనల్ స్టెప్ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, తర్వాత సిగ్నేచర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ పిక్చర్ అండ్ సిగ్నేచర్. సో ఈ బటన్ మనం ఫైనల్గా క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ PSA లాగిన్లో అనేది అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ గమనిస్తే మనం ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇమేజ్ క్రాప్ అండ్ అప్లోడ్, డాక్యుమెంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వాలండి. ఈ స్టెప్తో మనకి ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా అప్లోడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది.
సో ఇక్కడ మళ్ళీ మనం గమనిస్తే అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. అప్లికేషన్ డాక్యుమెంట్ ఆర్ నాట్ పెండింగ్ ఫర్ అప్లోడ్. సో ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం కాబట్టి మనకి ఈ ఎర్రర్ అనేది షో అవుతూ ఉంటుంది. సో ఇదంటే ప్రొసీజరు. మనకి నేరుగా పిఎస్ఏ లాగిన్ వితౌట్ పిఎస్ఏ లాగిన్ లేకుండా డైరెక్ట్ ఫిజికల్ మోడ్లో డైరెక్ట్ పిఎస్ఏలో మనం అప్లోడ్ చేయడానికి ఈ UTI 2.0 అనేది మనకి యూస్ఫుల్ అవుతుందండి. అసలు ఈ సర్వీస్ ఎందుకు తీసుకొచ్చాము అంటే మనకి ప్రజెంట్ పిఎస్ఏ లాగిన్స్ అనేవి జనరేట్ అవ్వట్లేదండి. పిఎస్ఏ లాగిన్స్ కొత్తగా రావట్లేదు. NSDL కానీ UTI కానీ కంప్లీట్గా పిఎస్ఏ లాగిన్స్ అనేది స్టాప్ చేసింది. సో ఆ బేసిస్లో లాగిన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది, ఫిజికల్ మోడ్లో చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అనే ఆలోచనతో మనం UTI 2.0 అనే సర్వీస్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ మనం జనరేట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 అవర్స్లో సేమ్ డే అప్లికేషన్ చేసిన టైంలో నుంచి 6 అవర్స్ గ్యాప్లో ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సేమ్ డే డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోతే నెక్స్ట్ డే మన పిఎస్ఏ లాగిన్లోకి అబ్జెక్షన్లోకి వెళ్తుంది. సో అబ్జెక్షన్కి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది నాట్ పాసిబుల్ అండి ఈ మెథడ్లో. ఇది ఎందుకు అని అంటే రోబోటిక్ సిస్టమ్తో ఇది అప్లికేషన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఎడిట్ ఆప్షన్ అనేది నాట్ పాసిబుల్. అందుకని సేమ్ డే మాత్రమే మీరు అప్లికేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే మీరు చేయాలి అనుకున్న అప్లోడ్ ఆప్షన్ అనేది వర్క్ అవ్వదు. అట్ ది సేమ్ టైం మీకు అమౌంట్ అనేది రీఫండ్ రాదు. ఇంకా మీరు అప్లికేషన్ అనేది మళ్ళీ వదిలేసి ఫ్రెష్గా అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ ఇన్ కేస్ ఈ UTI 2.0లో మీరు అప్లికేషన్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత సేమ్ డే మాత్రమే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఎనీవే థ్యాంక్ యూ అండి.